హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల అనిల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను మీ ముందుకి మరొక వ్లాగ్తో వచ్చేసాను. మీషో కుర్తీస్ వ్లాగ్ అనమాట. సో ఇది ప్రమోషన్ ఏం కాదు. సో నేను ఏదైతే కుర్తీస్ తీసుకున్నానో అది నాకు క్వాలిటీ బాగా అనిపించేసి సో మీకు చూపిద్దామని అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో హియర్ ఈస్ మై ఫస్ట్ కుర్తీ. సో ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. వైట్ థ్రెడ్తో వచ్చిందనమాట వర్క్ అనేది. సో వైట్ థ్రెడ్ తోటి చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా. సో ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ ఉంది. స్లీవ్స్కి అయితే లైనింగ్ క్లాత్ అయితే లేదు. కాకపోతే మనకు కుర్తీకి అయితే లోపల లైనింగ్ క్లాత్ అయితే వచ్చేసింది, కాటన్ లైనింగ్ క్లాత్. సో నేనైతే క్వాలిటీ వైజ్ దీనికైతే 9/10 ఇస్తాను. చాలా బాగుంది. సో దీనికి ప్యాంట్ కూడా వచ్చింది మనకి. సో పైనుంచి కింది వరకు కూడా వర్కే ఉంది. సో చాలా బాగుంది. నేను ట్రై ఆన్ కూడా చూపిస్తాను. సో దీనికి ప్యాంట్ వచ్చేసి వైట్ ప్యాంట్ వచ్చింది. సో ప్యాంట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కింద ఇలా అసలు డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మళ్ళీ ప్యాంట్కి కింద ఇలా ఇచ్చారు జాలీ టైప్లో. ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి చాలా బాగుంది. డిఫరెంట్గా ఫ్యాషనబుల్గా ఉంటుంది. చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అనమాట. సో దీనికి రెడ్కి వైట్ ప్యాంట్. సో చాలా బాగుంది ఇది కుర్తీ, చూడండి. అండర్ బడ్జెటే, చాలా బాగుంది. నాకు తెలిసి ఇది నేను పెడతాను మీకు ప్రైస్ కూడా ఎంత ఉందో. చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది అని అనిపించింది. మనకు వాష్ చేసినా ఇది ష్రింక్ అయితే అవ్వదు, ఎందుకంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చూడండి. సో దీనికి వచ్చేసి ఇలా వైట్ ప్యాంట్ వచ్చేసి, ఈ ప్యాంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇట్లా డిఫరెంట్గా ఇచ్చేసరికి చాలా బాగుంది. నెట్ మీద థ్రెడ్ వచ్చిందనమాట, నెట్ క్లాత్ మీద. సో ఇదైతే బాగుంది. నెట్ క్లాత్ మీద ఇలా థ్రెడ్ వచ్చేవరకు కొంచెం ట్రెండీగా ఫ్యాషనబుల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది ఇదైతే. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ అనమాట. ఇది 3 పీస్ సెట్. ఇది 3 పీస్ సెట్. ఇక్కడ మనకి నెక్ పార్ట్కి వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసింది, పింక్ అండ్ గోల్డ్ అండ్ ఇలా వైట్. అండ్ ఇక్కడ వచ్చేసి చెమ్కీ వర్క్ వచ్చిందనమాట. అండ్ హ్యాండ్కి ఇలా గోల్డ్ పట్టి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్. దీనికి చున్నీ కూడా వచ్చింది, 3 పీస్ సెట్ కాబట్టి. ప్యాంట్ వచ్చేసి మళ్ళీ మనకి ఇలా వచ్చింది. ఇది కాటన్ మిక్స్ అనమాట. లైక్ ఆఫీస్కి వెళ్ళే ఉమెన్కి కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్యాంట్కి కూడా ఇలా గోల్డ్ పట్టి ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది ప్యాంటు. అండ్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్లో మనకైతే చున్నీ ఇచ్చారు. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అనమాట. అందరు 3 పీస్ కుర్తీ సెట్సే వేస్తున్నారు. సో ఇలా చూసారు కదా, చాలా బాగుంది. ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఇలా 500లో 3 పీస్ సెట్ అంటే చాలా వర్త్ అనొచ్చు. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. 9/10 ఇస్తాను నేను దీనికి. సో ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. మనకి 3 పీస్ సెట్ మనకి ఇలా ఆర్గెన్జా ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది. నేను ప్రైజెస్ కూడా మీకు అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ అనమాట. అండ్ ఇది చున్నీ లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. మరీ చిన్నగా ఏం రాలేదు. లెంత్ వైజ్ కూడా చూసుకుంటే మీరు చాలా బాగుంది. లెంత్ వైజ్ కూడా 2 సైడ్స్ మంచిగా పెద్దగానే ఉంది, మరీ చిన్నగా అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి పింక్ కలర్. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా కాటన్ మిక్స్ అనమాట. ఇది కూడా నెక్ పార్ట్కి మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్క్ విత్ చెమ్కీస్. అండ్ ఇక్కడ కూడా ఎల్లో కలర్ తోటి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. సో దీనికి కూడా లైనింగ్ క్లాత్ ఇచ్చారు. ఇదైతే కాటన్ మిక్స్.
సో దీనికి కూడా ఇలా లైనింగ్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇది కూడా 3 పీస్ సెట్. యాక్చువల్లీ దీనికి ప్లెయిన్ పింక్ ప్యాంట్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ప్లెయిన్ పింక్ ప్యాంట్. ఈ ప్యాంట్కి పాకెట్ కూడా ఇచ్చారు మనకి, ఇలా పాకెట్ కూడా ఇచ్చారు. సో అదొకటి బాగుంది. సో ఇది కూడా మనకి అరౌండ్ 700 అనుకుంటా. ఇది 700లో 3 పీస్ సెట్ వచ్చేసింది. సో ఇందులో ఈ చున్నీ వచ్చేసి చున్నీ కూడా బాగుంది, సమ్ రా సిల్క్ టైప్లో అనమాట. సో ఇలా వచ్చిందనమాట. దీనికి కట్ వర్క్ వచ్చింది చున్నీకి. మీకైతే ఇలా చూస్తే ఇలా కట్ వర్క్ వచ్చింది. నేను పిక్స్ కూడా పెడతాను మీకు. ఇలా చాలా బాగుంది అసలు. ఆఫీస్ వేర్, ఉమెన్కి కూడా, హౌస్ వైఫ్స్ కూడా ఇక్కడ టెంపుల్స్కి పార్టీస్కి వెళ్ళినా కానీ ఇది 3 పీస్ కుర్తీ సెట్ అండర్ బడ్జెట్ అని అయితే చెప్పొచ్చు. చాలా బాగుంది. నేనైతే ఎప్పుడైనా మీకు ఎలా అయినా చెప్తాను కదా, ఇలా 1 సైజ్ ఎక్కువ పెట్టుకోమని. సో నేను ఎప్పుడైనా 1 సైజ్ ఎక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే ఒకవేళ వాష్ చేసినా షింక్ అయిపోతుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి. సో ఈ చున్నీ కూడా మీకు చూపిస్తాను, ఎంత ఇలా కట్ వర్క్ వచ్చింది. ఇంకా డీటెయిల్గా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా అసలు కాటన్ సిల్క్ మిక్స్డ్ అన్నమాట. వేసుకుంటే కూడా చాలా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదేనండి ఇప్పుడు నేను వేసుకున్నది. ఇది రేయాన్ క్లాత్ అనమాట. అండ్ ఇక్కడ వర్క్ వచ్చింది, పర్ల్స్ అండ్ ఇలా బీడ్స్ తోటి, సిల్వర్ బీడ్స్ తోటి వర్క్ వచ్చింది. నెక్ వర్క్ ఇలా వీ షేప్ నెక్ వచ్చేసి మనకి ఇదంతా ప్రింట్ అనమాట, రేయాన్ క్లాత్. సో డైలీ వేర్కి అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కుర్తీ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసి ప్యాంట్ ప్లెయిన్ ప్యాంట్ వచ్చింది. ఇదైతే 2 పీస్ సెట్ అనమాట. సో ఇదైతే బాగుంది. సో వన్స్ మీరు ఈ కుర్తీస్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.